ఫలించాడు, విస్తరించాడు, బిడ్డలని చూడగలిగాడు. తద్వారా తన జీవితంలో మరి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళక ముందే 128వ కీర్తనలో ఉన్న వాగ్దానం ఏమేమి? నీ భార్య ఫలించు, ద్రాక్షావళి వలె ఉండును, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండు, ఇశ్రాయేలు నీ పిల్లల్ని చూచెదవు. ఆ రీతిగా ప్రభువులు నిలిచి ఉండడం ద్వారా తన పిల్లల్ని చూశాడు కదమ్మా, బిడ్డలని చూశాడు. కాబట్టి దేవుని వనరులు, వస్తువులు, దేవుని ఆశీర్వాదపు వనరులని ప్రభువునందు నిలిచి ఉండడం ద్వారా ఆయన పొందాడు. అలాగే క్రీస్తునందు సంగమా దేవుని నిలిచి ఉంటాడు. ఆయన ద్రాక్ష తోటలో పోతూ ఆ ద్రాక్ష బుద్ధులు చూపించి ఆ తీగలను చూసి ఈ తీగ ద్రాక్షావళితో ద్రాక్ష చెట్టుతో మరి సంబంధం కలిగదు కాబట్టి ఈ తీగ మరి పెద్ద గుర్తేసి భరించింది, ఉపమానం చెప్పి అలాగే మీరును నా యందు నిలిచి ఉంటుంది, మీరు బహుగా ఫలిస్తారు. అబైడింగ్ ఆయనలో నిలిచి ఉండడమే కాదు, కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పండి. ఎడబాయని క్రీస్తు, వేరు కాని క్రీస్తు, విడిచిపెట్టని క్రీస్తు ఏం చేస్తారు? ఇంకొక మాట ఏంటంటే చదవనందు నిలిచి ఉన్నారు. 4వ వచనం 7వ వచనాన్ని చదవండి. నీ యందు నా మాటలు నిలిచిన ఎడల, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం చాలా అడుగుతుంటాం. మొట్టమొదట జీవితంలో మరి ఫలించడానికి, జీవించడానికి ఇల్లు అడుగుతాం. తర్వాత ఇది చేసుకుంటే పిల్లలు అడుగుతాం. పిల్లలు పుడితే నౌకలోడి కోసం అడుగుతాం. మనం అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఎందుకు నిలిచి ఉన్నాము. కానీ ప్రభు యొక్క వాగ్దానపూర్వకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మన ఎందుకు నిలుపుకుంటే, నా మాటలు మీ ఎందుకు నిలిచి ఉన్నాయట. మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహించబడింది. దేవునికి మొక్కలు హల్లెలూయా. అలాగే దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఉంది చూడండి. మరి ఆయన ఎందుకు నిలిచి ఉండాలా? ఆయన వాక్యమందు నిలిచి ఉండాలా? మూడవది ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉండాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉండేలా ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని You must accept the commandments of God. ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి వాళ్ళు ఈ రోజు వరకు అనుసరిస్తున్నారు. అలాగే ప్రభు మనకు కొండ మీద ప్రసంగం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా కొండ మీద ప్రసంగంలో ప్రపంచంలో ఎక్కడ ఎవరు చెప్పనటువంటి వేదాంతాన్ని మత్తయి సువార్త 5, 6, 7 సెలవిచ్చినారు. కాబట్టి అలాగా అయితే భరిస్తాం, జీవిస్తాం, ఆయనతో ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం. హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూసి ఆ తర్వాత సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. దేవుని కుమారులు ఇంకేమన్నా నీతి నిమిత్తమై హింసించబడేవారు పరలోక రాజ్యం వారు. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ప్రజలు వస్తున్నారు.
ఆయన ప్రత్యక్షత చాలా తొందరగా వస్తాడు. అందుకని చాలామంది మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పాలస్తీనా దేశంలో మరి ఇజ్రాయేలుకి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది, ఆగినట్టుంటుంది, మరలా చెలరేగుతున్నారు. కాబట్టి మరి దీన్ని బట్టి ప్రపంచ దేశాలు కొంచెము అలర్ట్ అవుతున్నారు, హుషారవుతున్నారు. మూడవ ప్రపంచం ఎప్పుడు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని మరి అమెరికా హెచ్చరిస్తుంది, రష్యా పురుకొల్పుతుంది. ఈ రీతిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు సాగుతుంది. ఎవరేమి సాగినా, ఎవరేమి ఆలోచించినా ఇశ్రాయేలీయులు మాత్రము దేవుని వాగ్దానం బట్టి వారు ముందుకు సాగిపోతున్నారు. వారిని ఎవరు ఏమి చేయలేదు. ఎందుకంటే దైవాశీర్వాదములు వారి యందు ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుని యందు నిలిచినారు, దేవుని మాటలను వారి యందు నిలుపుకున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన్ని ప్రేమించినారు. అలాగే క్రీస్తునందు సంగమ దేవుని బిడ్డలాగా ప్రభు ప్రత్యక్షత సమీపంగా ఉంటుందా మనం కూడా ఈ మాటలను గ్రహించి ఆయన ప్రత్యక్షత కొరకు మనం చూసుకుని దేవుడు ఆయన తోడుగా ఉంటాడు. ప్రభు ఆరోహణం కాకుండా ఆఖరణ కొన్ని మాటలు ఆయన చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. నేను మాట్లాడే నిమిషాపడదు గడబాయన పిలుపు సెలవిచ్చినటువంటి మాటలు మత్తయి సువార్త 28:20 వచ్చింది. ఆఖరి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంతవరకు ఉంటాడంటే యుగ సమాప్తి వరకు ఉంటాడు. ఈ యుగంలో మనం ఉన్నాం. ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో దేవుని కరుణ, వాత్సల్యం, ప్రేమ అత్యధికంగా ఉంది. నువ్వు అంగీకరించాలే కానీ, నువ్వు విశ్వసించాలే కానీ, ఆయనందు నిలిచి ఉండాలే కానీ, ఆయన మాటను నీలో నిలుపుకోవాలనే కానీ, ఆయన ప్రేమ ఎందు, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉంటే ఆయన నీ జీవితంలో ఏ ప్రేమ లేకుండా ఏమడిగినా ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. రాత్రి అంతా ఇబ్బంది, పొద్దున్నే లేస్తే లేవలేదు, కష్టంగా ఉంది, వేరే ఎదురు చూస్తుంది. కనీసం ప్రభా నన్ను 11 గంటల కన్నా అక్కడికి చేర్చినాను అని 9:30 నుంచి తపస్సు చేసి మరి ఎలాగో 11:30 బయటపడ్డాను. ఎలాగో వచ్చేటప్పటికి నిధి మీద 8 ఎక్కారా, లెక్క పెట్టుకోరా, 84 సంవత్సరాలు జరుగుతున్నాయి, ఇన్ని మెట్లెక్కాలా. అయితే ఎక్కడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నిలిచి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నిలుపుకోండి, ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందుకు నిలిచివ్వండి. ఏం కావాలంటే ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. అలాగే యోహాను సువార్త 17:27 చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును. యేసు ప్రభువు తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నా యందు ఉంచినటువంటి నీ ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తెలియజేసేదని చెప్పాను. ఏమిటి దేవుని నామము? ఏమిటండి దేవుని నామము? సరే, థ్యాంక్ యూ సిస్టర్. యెహోవా ఉన్నవాడను అనువాడనైన దేవుడు మరి ఆయన సంపాదించుకున్న శాశ్వతమైన ఆ ప్రేమని
ఏర్పరచుకున్న వారిలో ఉండాలని ప్రభుని ప్రార్థన చేశారు. అందుకని పౌరు భక్తులను ఏర్పాటు చేసుకుని పౌరు ద్వారా సంఘాలకి తెలియపరుస్తూ ఈ విషయాన్ని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమా 5వ అధ్యాయమా 5వ అధ్యాయం ఆఖరి వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఆదరించుకొనుడి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. నేను మాట్లాడింది నా మాటలు కాదు, ప్రభు మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని ఆశీర్వాద మాటలు, ధన్యకరమైన మాటలు, ఆయనలో నిలిచి ఉండే మాటలు, ఆయన వాక్యం ముందు నిలిచి ఉండి ఆశీర్వాదం పొందే మాటలు, ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమైన నిలిచి ఉండే మాటలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్న నిర్ణయాలు మనకంటే ముందు మాస్టర్ ప్రభు ఆయన్ని వెంట పెట్టుకొని వస్తుంది. ఆ మీద ఒకవేళ అప్పటికి బ్రతుకుంటే మార్పు చెంది ఆయన్ని కలుసుకుంటుంది. మనం కూడా చనిపోయింటే మృతులు దేవుని కుమారుని శబ్దం ఉంటాయి కాబట్టి లేచి మహిమ దేహంతో ప్రభుని చెప్తుంది. కాబట్టి సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. అలాగా ఈ కుటుంబం మేలున్న బిడ్డలు మరి ఆయనతో కూడా ఉంటాను. ఈ కుటుంబాన్ని ఈ రీతిగా దేవుడు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించుకుంటాను.